నివాసాల మధ్య వైన్ షాపును తొలగించమని మొరపెట్టుకున్న కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మహిళలు ఆందోళనకు దిగారు. గుంటూరు జిల్లా తెనాలిలో భారీ ఎత్తున నిరసనకు దిగారు మహిళలు. ఇళ్ల ముందు ఉన్న వైన్ షాపుల వద్ద మందుబాబులు విచ్చలవిడిగా మద్యం తాగుతూ హంగామా చేస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా గొడవలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహిళలు. ఆడపిల్లలు బయట తిరగలేకపోతున్నారని వాపోయారు. మంత్రి నాదెండ్లకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు మహిళలు. వైన్ షాప్ పెట్టారు ఇక్కడ ఇళ్ల మధ్యలో. మాకు ఆడపిల్ల ఉందండి, బయటికి రావడానికి లేదు. అసలు బండ్లు కూడా తెచ్చి ఇంట్ల ముందు పెడుతున్నారు. ఇక్కడ వాంతులు చేసుకుంటున్నారు, సీసాలు పగలు కొడుతున్నారు, ఆగమాగం చేస్తున్నారండి. ఎవరు పట్టించుకోవట్లేదు. మా వైన్ షాప్ ముందే ఎదురే, గేటు తీయడానికి లేదు, బయటికి రావడానికి లేదు. బండ్లు తెచ్చి ఇంటి ముందే పెడుతున్నారు, లోపలికి వస్తున్నారు, పైపులో నీళ్లు పట్టుకుంటున్నారు, పట్టుకొని తాగి అక్కడే కూర్చుంటున్నారు మెట్ల మీద. గేటు తీయటానికి లేదు సార్. లెటర్లు కూడా పెట్టాము. మా అబ్బాయి వాళ్ళు వెళ్ళి అడిగితే వారంలో తీసేస్తాం, 2 రోజుల్లో తీసేస్తామని చెబుతున్నారు. వారం పోయి ఇప్పుడు 3 నెలలు 4 నెలలు అవుతుంది సార్. చాలా ఇబ్బందిగా ఉంది. బ్రాందీ షాప్ పక్కనే మా ఇల్లు, పక్కన షాపులు కానీ బ్రాందీ షాప్ పెడతాం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ జనాలు వచ్చి తాగుతున్నారు. ఎక్కడంటే ఇళ్ళ ముందుల మెట్ల మీద కూర్చొని తాగి సీసాలు అక్కడే పగల కొడతాం. అదేంటే రైతులు పూట వచ్చి డోర్లు కొడతాం. ఆల్రెడీ 2-3 సార్లు ఇలాంటి సిచ్యువేషన్లు జరిగినాయి. పోలీసు వాళ్ళు వచ్చారు, జస్ట్ వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు. అంత గొడవలు బాగా జరుగుతున్నాయి. కాకపోతే మేము కూడా ఈ షాపు తీసేయాలని ప్రొఫెషనల్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, మళ్ళీ మంత్రి గారైన నాదెండ్ల భాస్కర్ మనోహర్ గారికి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంత మటుకు ఇక్కడ షాపు తీసేయలేదు.